లైటింగ్తో డెకరేట్ చేశారు, బాగుంది, ఫొటోస్కి బాగుంటుంది. అయిపోయిందా? అరే ఏం పీకేస్తున్నారు ఇక్కడ? తింటున్నారా? ఏరుకుంటావా ఏంది ఇప్పుడు? కింద పడ్డ ఏరుకుంటూ తింటావా? ఇక్కడ ఉంది కాఫీ మ్యూజియం. మరి ఏముంటుందో కాఫీ డెస్టినీ మొత్తం కాఫీ ఉంటుందేమో ఇక్కడ కదా, మొత్తం కాఫీ ఇక్కడ. ఎస్, సో లెట్స్ గో ఇన్సైడ్. కాఫీ సెక్షన్ ఎట్లా పెడతారు, టీ ఎలా అప్పట్లో ఉండేది, అండ్ కాఫీ ఎట్లా స్టార్ట్ అయింది, డిస్కవరీ ఏంటి, ఎలా జార్స్లో ప్రిజర్వ్ చేస్తారు, ట్రేస్ అయినా సర్వ్ చేస్తారు. దాని దగ్గరికి రావాలి, చెప్పు చెప్పు. ఇంకా ఎలా సర్వ్ చేస్తారు, అరేబియన్స్ ఎలా సర్వ్ చేస్తారు. ఓకే, మరి వీళ్ళు ఎలా కాఫీ సర్వ్ చేస్తారు ఇక్కడ ఉంది. ఓకే, అవి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తాగాలనేది మనకు చూపిస్తున్నారా ప్రాక్టికల్గా? ఆహా, ఓకే. అండ్ ఇక్కడ ఇండియన్ అరకు ట్రైబల్ పీపుల్ యూస్ చేసే కాఫీ బీన్స్. బాగుంది, చెప్పు, గట్టిగా చెప్పాలి, ఇక్కడ వాయిస్ రికార్డ్ అవ్వాలి కదా. కాఫీ బీన్స్, దెన్ దిస్ ఇస్ ఇటాలియన్ ఇండియన్ ట్రైబల్ కాఫీ. అండ్ అక్కడ మీరు చూస్తే Pope Clement in India, when he came to India, how the people have served coffee to him. That was the management. And here it is. Who is the father? Like Asians or someone who was there. All this is about coffee museum. Stay tuned, guys. ఇప్పుడు చెప్పు. Guys, we are seeing this first coffee blending machine. How the espresso has been started. ఇప్పుడైతే మనం కొత్త మిషన్స్, ఎలక్ట్రానిక్ మిషన్స్ వచ్చాయి, కానీ అప్పట్లో ఇట్లా మిషన్స్ ఇట్లా ఉన్నాయి. ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తుండే వైట్ బీన్స్ ని ఇట్లా చాటలో చెరిగి దంచి అట్లా చేస్తుంది. ఇక్కడ చూస్తారు కదా అప్పటిది. ఇప్పుడేమో మనకి ఇట్లాంటి మిషన్స్ వచ్చేసినాయి. అంతకుముందు ఇలా మనం యూజ్ చేసే, ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. మిషన్స్ వచ్చిన తర్వాత మిషన్స్ ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే ఎలక్ట్రానిక్ మిషన్స్. అండ్ బీన్స్ ని ఎలా ఏమంటారు ఫ్రై చేస్తారు, ఎలా వాటిని క్వాలిటీ చెక్ చేస్తారో ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వాటిని ప్యూరిఫై ఎలా చేస్తారు, ఎలా వాష్ చేస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాఫీ ప్రాసెసింగ్. ఇక్కడేమో కాఫీ కల్టివేషన్ అనమాట. సో దాన్ని ఎలా కల్టివేట్ చేస్తారు, ఎన్ని మంత్స్ ఉంచుతారు, వాటికి ఏం పెస్టిసైడ్ చేస్తారు, అది కల్టివేషన్ అనమాట. ఇంకొక వెరైటీస్ ఏంటంటే ఇక్కడ మొత్తం అన్ని యానిమల్ ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్. ఈ ట్రెడిషనల్ అరకు అంటే కాఫీ అంటే ఆర్గానిక్ కాఫీ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఫేమస్ ఏంటంటే కాఫీ అరకులో. సో కాఫీ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఐ కెన్ సే. ఇక్కడ రాగానే ఆ అరోమా కానీ కాఫీ స్మెల్ కానీ అక్కడనే ఉంది. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ కాఫీ హౌస్. మన డైలీ లేచినప్పుడు కాఫీ, మన డే ఎండ్ అయ్యేది కాఫీ, మన స్ట్రెస్ ఉండేది కాఫీ, స్ట్రెస్ బస్టర్ కాఫీ, మన హ్యాపీనెస్ కాఫీ, మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేది కూడా కాఫీ. ఆల్ అబౌట్ ది కాఫీ స్టోరీ హియర్. బాయ్. ఇదిగో చాక్లెట్ మ్యూజియంలోకి వస్తే మనకి రకరకాల వెరైటీస్ ఉంటాయి చాక్లెట్స్. ఇది వచ్చేసి 15 రూపీస్ అంట, అండ్ ఇది 20 రూపీస్ అని చెప్పాడు. సారీ, ఇవి 20 రూపీస్ అంట. అండ్ ఈ బాక్స్ వచ్చేసి 1500 ఉంది. ఈచ్ బాక్స్ 1500 ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ప్యూర్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ ఎలా ఉంది చాక్లెట్? సూపరా? ప్యూరా? నీకు ఎలా అనిపించింది? చాక్లెట్ కోసం అరకురా.
బాదం చాక్లెట్. ఏది బాదమా? చాక్లెట్ ఇగో ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. బాదం, పిస్తా, ఇవి పల్లి, బఠానీ చాక్లెట్, ఇది రోస్టెడ్ పల్లి. అన్నీ ఎలా చెప్తున్నావు? ఇగో చూసియా కనబడుతుందంటావా? బఠానీ. ఇవి బాగుంటాయేమో కదా. ఈ 450 ఉన్నాయి బాక్స్. వీటి ప్రైస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇవేంటిది? ఈచ్ బాక్స్ 300 ఉన్నాయి. ఇవి రోస్టెడ్ ఆల్మండ్, ప్లెయిన్ వైట్ అంట. చాక్లెట్సే కదా ఇవి? ఇది రోస్టెడ్ ఆల్మండ్. ఇవి కూడా చాక్లెట్సే. వెరైటీ చాలా వెరైటీ చాక్లెట్స్. కాన్ఫ్లెక్స్ అంట. బాగున్నాయి. చాక్లెట్ లవర్స్కి ఇక్కడ ఒక మంచి మినీ ఫెస్టివల్. అరకుకి వచ్చి చాక్లెట్ ఫ్యాక్టరీ మాత్రం మిస్ అవ్వకండి. ఎస్, డబ్బులు అయితే గట్టిగా అవుతాయి. ఈ చాక్లెట్ అది కూడా కాస్ట్లీ. ఈ కలర్స్ బాగున్నాయి చూడండి. మెడిసిన్ టాబ్లెట్. మెడిసిన్ ట్యాబ్లెటా? బెస్ట్ బిఫోర్ 6 months అంట. అదేంటిది? హనీ చాక్లెట్. హనీ చాక్లెట్ బెస్ట్ బిఫోర్ 6 months. ఈ స్ట్రక్చర్ కూడా హనీ టైప్ ఉంటుంది. లోపల క్యాప్సూల్ ఉంటుంది హనీది. హనీ కూడా ఉంటుంది. సో ఇందాక ఒకటి ట్రై చేసినాము, బాగానే ఉన్నాయి. సో ఇది కూడా ట్రై చేస్తున్నాము. ఇది హనీ చాక్లెట్ అంట. సో 5 తీసుకున్నాం. ఈచ్ వచ్చేసి 25 రూపీస్. బెస్ట్ బిఫోర్ 6 months చాక్లెట్ చేస్తున్నావా? హనీ చాక్లెట్ టేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. బాగుంది. ఈ లోపల మొత్తం జ్యూసీగా ఉంది చూడండి. ఆ జ్యూసీ మొత్తం హనీ. అది హనీ యాక్చువల్ హనీ. చాలా స్వీట్గా ఉంది. హనీ Yes, honey. బరాబర్గా. ఇంకా వ్లాగర్, న్యూ వ్లాగర్. మస్ట్ ట్రై హనీ చాక్లెట్. బ్లెండ్ ఫిల్టర్ కాఫీ ఫ్లేవర్ సేమ్. అండ్ మ్యాక్స్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి ఉండొచ్చు. ఇది కాఫీ బ్లెండ్, కాఫీ కప్ పైన పెట్టి ఎలా ఉంది? అవసరం ఉందా? మైల్డ్ అండ్ స్వీట్. విలి తీయండి. బాగుందా? తినేసావా? ఎలా ఉంది? మొత్తం స్క్వీజ్ చేయగానే నోట్లో మొత్తం హనీ స్ప్రెడ్ అయిపోయింది. కాంబినేషన్ ఎట్లా ఉంది? చాకో అండ్ హనీ మస్ట్ ట్రై. ఇది చాక్లెట్ లవర్స్. ఏంటంటే వీళ్ళే హనీ ఎక్స్ట్రా చేస్తారు. వీళ్ళే చాక్లెట్ ప్రొడ్యూస్ చేసి ఒరిజినల్ హనీ కదా? ఒరిజినల్ హనీ. వీళ్ళ దగ్గర బీన్స్ ఉన్నాయంట. అవి వీళ్ళ దగ్గర ఉన్నాయి అంటనా? ఈరోజు డిన్నర్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చాను. అండ్ మేము ముగ్గురం బిర్యానీ అండ్ వాళ్ళిద్దరు వెజ్ మీల్స్ తీసుకున్నారు. సో చూపిస్తాను ఐటమ్స్. యా, బిర్యానీ. సూప్ అది. బిర్యానీ చేంజ్ చేసి వెజ్ మీల్ తీసుకున్నా నేను కూడా. ఏంటిది స్మెల్ అన్నావు కదా? బాగాలేదా? సో ఇది మ్యాటర్. అందుకే వెజ్ మీల్కి షిఫ్ట్ అయిపోయినా.